అరే శ్రీశైలం, చెప్పరా గజాల. ఇప్పుడే శబ్దం సినిమా కంప్లీట్ చేసి వచ్చా. ఏంటి అంత నిశ్శబ్దంగా చెప్తున్నావు? శబ్దంలో ఏం లేదేంటి? మావా, సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా ఇరిటేషన్ వచ్చిందిరా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హారర్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే హారిబుల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చూసాను. బికాజ్ ఆ కాంబినేషన్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ డైరెక్టర్ కెరియర్ స్టార్టింగ్ లో, ఆది కెరియర్ స్టార్టింగ్ లో అండ్ తమన్ కెరియర్ స్టార్టింగ్ లో వాళ్ళ ముగ్గురు కలిపి వైశాలి సినిమాతో మన ముందుకు వచ్చారు. అది అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అలాంటి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ దట్టు శబ్దం మీద సినిమా తీస్తున్నాం అని చెప్పేసరికి ట్రైలర్ కూడా నన్ను ఇంప్రెస్ చేసింది. ఇవన్నీ కలగలుపుకుని థియేటర్ లో కూర్చుంటే హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందిరా ఈ సినిమా. హర్రర్ లేదు, హారబుల్ అంటున్నావు. ఇటు వచ్చి మరి ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ అవి ఎలా ఉన్నాయి? చెప్పాలంటే ఈ సినిమాలో మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఆది పినిశెట్టి గురించి. ఆది పినిశెట్టి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఆ హీరోయిన్ గురించి చెప్పాలంటే సినిమా ఆద్యంతం ఉంటది, బట్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. అదొక విచిత్రమైన రైటింగ్. నాకు ఎక్కడ కాలిందంటే చాలా మంచి పాయింట్ ని పట్టుకున్నారు. ఇలాంటి సినిమాలు రావాలి, బట్ ఇలా మాత్రం తీయకూడదు. రైటింగ్ విషయంలో మాత్రం నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అంత రీసెర్చ్ చేసిన వాళ్ళు సరిగ్గా కూర్చొని రాసుకుంటే ఇంకా బాగా వచ్చేది కదా. కరెక్ట్ గా రాసుకోలేదు కాబట్టి మనం ఇక్కడ యాక్టింగ్ గురించి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అండ్ ఇంకా టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే తమన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా బాగా వర్క్ చేశాడు. అండ్ సౌండ్ డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అసలు సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్. టెక్నికల్ గా అయితే సినిమా అద్భుతంగా ఉంది. వాళ్ళు చేసిన వర్క్ మాత్రం అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారో సౌండ్స్ ని బట్టి చూసి, బీజిఎం బట్టి చూసి. ఓవరాల్ గా అయితే చాలా చాలా డిసప్పాయింటింగ్ ఫిలిం రా. నువ్వు చెప్పిన దాంతో పోల్చుకుంటే థియేటర్లో కూడా అలా నిశ్శబ్దంగానే ఉంటదేమో అనుకుంటున్నాను రా. నాకు కాదురా పిచ్చోడా. కొంతమందికి సినిమా నచ్చచ్చు, ఎందుకంటే టెక్నికల్ గా సాలిడ్ గా ఉంటుంది సినిమా. అది కొంతమందికి ఎక్కచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఎంజాయ్ అట్ యువర్ నియర్ బై థియేటర్స్.